హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైటింగ్స్. నా పేరు హరీష్. మనమైతే ఈరోజు నమోనా ఆలయానికి అయితే వచ్చామండి. నమోనా ఆలయం యాక్చువల్గా 10 క్లోజ్ చేస్తారు కాబట్టి క్లోజ్లో ఉంది. నమోనా ఆలయం పక్కనే మనకు ఆల్మోస్ట్ 10 to 15 feet ఉన్న శివయ్య అయితే ఉన్నారనమాట. ఆ శివలింగం ఉంది కదా, కొత్తగా పెట్టారు. ఆ శివయ్యని అయితే దర్శించుకుందాం. అండ్ మోర్ ఓవర్ చాలా మందికి తెలియదు కాబట్టి వీడియో తీద్దామని ప్లాన్ అయితే చేసుకుందాం. పదండి శివయ్యని అయితే దర్శించుకుందాం. ఫైనల్ గా మనమైతే శివయ్యని దర్శించుకొని వచ్చాం కదండి. చూసుకోవచ్చు, మీకు ఆల్మోస్ట్ నమోనా ఆలయం అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకపోతే నమోనా ఆలయం ఒక నమోనా ఆలయం అనమాట. ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా కొండ మీద, సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇక్కడ క్రియేట్ చేసిన ఆలయం. ఇక్కడ SVBCలో వస్తాయి కదండి ప్రోగ్రామ్స్, ఆలయంలో జరిగినట్టు అన్ని ఇక్కడే షూట్ చేస్తారనమాట. లోపల చూస్తే సేమ్ ఇటు తిరుమలలో ఎలా ఉంటుందో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంటుంది. అండ్ సేమ్ దాని పక్కన అయితే ఇప్పుడు మనం దర్శించుకున్న శివయ్య విగ్రహం అయితే ఉందన్నమాట. లొకేషన్ వీడియోలకు వస్తే మీకు క్లియర్గా చెప్పాలి అంటే నా వెనక చూసుకోవచ్చు, మీకు మెయిన్ హైవే కనిపిస్తుంది కదా, ఇది అలిపిరి నుంచి జూ పార్క్ వెళ్ళే రోడ్ అనమాట. అలిపిరి నుంచి కొద్దిగా ముందుకు జూ పార్క్ వెళ్ళే రోడ్లో వస్తే మనకి SVBC ఛానల్ బోర్డు కనిపిస్తుంది. అలా ముందుకు వచ్చామంటే ఎగ్జాక్ట్గా ఒక 10 మీటర్లు కూడా ఉన్నది నాకు తెలిసి. ఒక 5 to 10 మీటర్స్ లోపే మన గేట్ కనిపిస్తుంది. గేట్లోకి ఎంటర్ అయ్యామంటే నమోనా ఆలయం చూసుకోవచ్చు. సేమ్ వేలో మనం శివయ్యను కూడా దర్శించుకోవచ్చు. వీటికి టైమింగ్స్ ఉంటాయండి. యాక్చువల్గా నమోనా ఆలయానికి 12 అంటారు ఆఫ్టర్నూన్, కానీ ఈరోజు 10కే క్లోజ్ చేశారు. అడిగితే రోజు 10కే క్లోజ్ చేస్తామన్నారు. ఆ తర్వాత ఈవినింగ్ 6కి అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. మన శివయ్య అయితే ఓపెన్లోనే ఉంటారు కాబట్టి ఎప్పుడైనా దర్శించుకోవాలంటే దర్శించుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలో త్వరలో మేము ఉంటున్నాను. అండ్ సైనింగ్ ఆఫ్ కెమెరామెన్ సత్యతో.